లేఖనం చూద్దాం. ఆదికాండం మొదటి అధ్యాయం. ఆదికాండం మొదటి అధ్యాయం. ముప్పై వచ్చిన నుంచి ఆదికాండం మొదటి అధ్యాయం 31 రెండో అధ్యాయంలో 3వ వచనం వరకు చదువుదాం. దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చినాను, అవి మీకు ఆహారమగును. చదవండి. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలగగా 6వ దినం ఆయన. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించాను. ప్రార్థించుదాం. నమ్మకమైన దేవా, తండ్రి, సమయమున సమాజంగా కలిసి దీపాలు కూడుకుని దాన్ని తెచ్చినందుకు ఉన్నాను. ఈ సమయంలో చదువుబడిన వాక్యం మా కోసం ఆశ్రయించి మమ్మల్ని నోట్లు పరచండి. ఉదాహరణగా ఆత్మతోనూ సత్యంతో మమ్మల్ని ఆరాధించడం మాకు సహాయపడండి. యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాము. మన చదివిన భాగంలో దేవుడు తాను సృష్టించిన సృష్టి అంతటినీ అంతట్లో చివరిగా ఆదాము అవలను సృజించినాడు. దేవుడే తాను సృష్టించాడు. అంతేకాదు వారిని తన సొత్తుగా ఆయన కలిగి ఉన్నాడు. ఆదాము అవలు దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క స్వజనము. మరి వీళ్ళ కొరకు ఈ భూమి మీద సమస్తమును చక్కగా చేశాడు. ఏదైనా తోటలో వారిని ఉంచినప్పుడు వాళ్ళకి కొత్తగా ఏమీ తమ కోసం నిర్మించుకోక్కర్లేదు, దేనికి ప్రయాసపడక్కర్లేదు. సమస్త సౌఖ్యములు అందులో ఉన్నాయి. అందుకోసం ఆ సౌఖ్యములన్నీ చేయాలంటే దానికి ముందు ఎంతో ప్రయాసం ఉన్నది, ఎంతో పని జరిగింది. మరి దేవుడే స్వయంగా వీటన్నిటినీ నిర్మించినాడు. ఇక్కడ చూడండి 31వ వచనంలో దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు, దేవుడు తాను చేసిన పని యావత్తూ చూసినప్పుడు, అంతా కూడా ఎక్కడ ఒక్కటి కూడా కాదు, అన్నీ కూడా చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేది. సో ఆదాము వాళ్ళకి ఏ అసౌకర్యం లేదు. వారి కొరకు సమస్తము సౌఖ్యంగాను చాలా మంచిగాను ఉన్నది. ఇప్పుడు 6వ దినం అయిపోయింది. వెరీ నెక్స్ట్ డే 2వ అధ్యాయం చదవండి. ఇంకా సో పైన ఆకాశంలో, క్రింద భూమి మీద. మరి దేవుడు కలగజేసిన ఆకాశమును భూమిని సమస్తమును ఆయన పూర్తి చేశాడు. చేశాక ఏడవ దినమున సో పని అంతటి నుండి ఆయన విశ్రమించాడు. 6 దినాలు ప్రయాసపడినారు. ఆదాము అవలు నిర్మింపబడ్డారు. మరి ఇప్పుడు 7వ దినం విశ్రాంతి. ఆదాము అవలకి కూడా ఏ పని లేదు.
ఉం? మరి ఈ దినమును 7వ దినమును ప్రభు ఆస్వాదించాడు. చూడు 3వ వచనం. ఉం. 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 సో 7వ దినమును ఒకటి ఆస్వాదించినాడు, పరిశుద్ధపరిచినాడు. మరి ఇప్పుడు తాను చేసినటువంటి పని అంతట్లో నుంచి ఆయన విశ్రమించాడు. ఆదామావలు కూడా దేవుని యొక్క విశ్రాంతిలో వాళ్ళు కూడా వచ్చారు. వారితో కలిసి ప్రభు ఆనందించినాడు. మరి 92వ కీర్తనలో విశ్రాంతి దినము నాకు తగిన కీర్తన అన్నాడు. 92వ కీర్తనలో చూడండి, మొదటి వచనం హెడ్డింగ్ చదవండి. విశ్రాంతి దినము నాకు తగిన కీర్తన. మరి ప్రభు తన ప్రజలకి తనకి మధ్యలో గుర్తు విశ్రాంతి దినం ఒకటి. నీకు మాకు విశ్రాంతి దినం. మరి ఈ దినమును ప్రభు ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు, ఆస్వాదించాడు. మరి ప్రభు యొక్క విశ్రాంతిలోనికి ఆదామావలు వచ్చారు. తర్వాత ఇశ్రాయేలీలు కూడా విశ్రమించమని ప్రభు సెలవిచ్చాడు. అది దేవునికి వారు దేవుని ప్రజలను చూపించడానికి గుర్తుగా అది విశ్రాంతిని ఆచరించమన్నాడు. మందిర పని చెప్పాడు కూడా. తర్వాత మందిర పనులు చేయమన్నప్పుడు కూడా దేవుని పనే కదా, ఆ దినాన్ని సైతం పని విశ్రమించమన్నాడు. చూడండి, ఆది కాండంలో నిర్గమాకాండంలో మందిర పని అప్పచెప్పినప్పుడు ప్రభు ఆ మాటలు చెప్తూ మధ్యలో విశ్రాంతి దినాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ సంగతి చూడు 31వ అధ్యాయంలో, ఇంకా మధ్యలో ముందు కూడా కొన్నిసార్లు చెప్పి ఉన్నాడు. 31వ అధ్యాయంలో పైన ఇక్కడ మందిరంలో పని చేయటానికి సహాయకులను ఇచ్చాడు. బెసలేలు, అహోలియాబు వీళ్ళు ఇచ్చాడు. వాళ్ళు కింద నైపుణ్యం గల పనివారు ఉన్నారు. అలాగే అల్లిక పని చేయటానికి జ్ఞానం గల స్త్రీలను కూడా ఇవ్వబడ్డారు. అన్నీ చేశాక ఏమేమి చేయాలో కొంచెం చెప్తూ 12వ వచనంలో ఏమన్నారు? సో పైన మందిరం పని అవుతుంటే 12వ వచనంలో మోషేతో మిమ్మల్ని పరిశుద్ధపరిచి యెహోవా నేనే అని తెలుసుకున్నట్లు మరి మందిర పనే కదా. అక్కడ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు, ఎక్కడెక్కడైనా విశ్రాంతి గురించి నిర్లక్ష్యం చేస్తారేమో అని. మరి ఆ దినాన్ని మందిర పని అయినా చేయటానికి లేదు. సో ఇది పాత నిబంధన కాలంలో అక్షరాల దేవుని పిల్లలు ఇజ్రాయేలీలు అనుసరించినారు. మీరు 92వ కీర్తనలో హెడ్డింగ్లో విశ్రాంతి దినమునకు తగిన కీర్తన అన్నాడు. మరి ఆ దినాన్ని కొన్ని పనులు యాజక సేవ చేసేవాళ్ళు చేస్తున్నారు. తర్వాత ఆ దినాన్ని సున్నతి కూడా చేస్తున్నారు. కొన్ని పనులు ఆ దినాన్ని బలి అర్పించేదానికి విశ్రాంతి దినాన్ని యాజక సేవ చేసేది అది కొనసాగుతుంది. కానీ దేవుని పిల్లలుగా వారికంటూ ఏమీ చేసుకోకూడదు. అది ఖచ్చితంగా ఆచరించవాలను. మరి ఇక్కడ వాళ్ళు ఏం చేయాలి? 2వ వచనంలో చదవండి, మొదటి వచనం నుంచి 92. యెహోవాను స్తుతించుట మంచిది. సో మంచిది. దేవుడు కలగజేసిన తన సమస్త సృష్టిని చూసినప్పుడు చాలా మంచిగా ఉన్నది. ఏం మంచిది? వారి ఆరోగ్యానికి బాగుంది, వారి సౌఖ్యానికి బాగున్నాయి, వారికి సమాధానం ఉన్నది. శత్రువు దురాత్మ వారిని ఏ విధంగా కలవరపెట్టుటకు అవకాశం లేదు. మరి వాళ్ళకి ఆరోగ్యకరంగా వాతావరణం అంతటినీ అమర్చినాడు. దానికి సహకరించడానికి ఈ సృష్టిలో మరి ఆ క్రమం అంత చక్కగా ఉన్నది. ఇవన్నీ
అమర్చబడ్డాయి. మరి ఇప్పుడు దేవుని యొక్క మాటకు లోబడటం వలన, దేవుని స్తుతించటం వలన అది మంచిగా ఉంటుంది. యెహోవాను స్తుతించుట మంచిది. ఎందుకు మంచిది? మనకు కలవరం లేకుండా, దురాత్మను మన మీద ప్రవేశించకుండా, మనలను ఏ విధమైన నష్టం తీసుకురాకుండా మనం చేసే స్తుతులపై ప్రభు ఆశీనుడై ఉంటాడు. భూమి ఆకాశములలో ఆయన నామం ప్రభావం గలది, మహిమ గలది. మరి వాళ్ళ స్తుతులపై ఆయన ఆశీనుడై ఉన్నాడు. బాలురెక్కయు చంటి పిల్లలెక్కు స్తోత్రముల మీద ఒక దుర్గము, చుట్టూ ఒక దుర్గం ఉన్నది. శత్రువు లోపలికి ప్రవేశించకుండా, హాని చేసేటువంటి వాడు, హంతకుడు, అబద్ధికుడు, మోసగాడు లోపలికి ప్రవేశించకుండా వాళ్ళు చేసే స్తుతుల మీద ఆయన ఆశీనుడు అంటాడు. ఆ స్తుతుల మూలముగా ఒక దుర్గాన్ని కూడా ఉన్నాడు. సో దేవుని స్తుతించట ఎన్ని విధాలో మంచిది. లోకంలో అనేక విషయాలు మనం వింటున్నాం. ఏదేది మంచిదో, వాతావరణానికి ఏది బాగుంటుంది, ఇల్లు కట్టేటప్పుడు ఏ దిశలో ఉండాలి, గాలి ఎట్టు రావాలి, వెలుతురు ఎట్టు ఉండాలి, ఇలా ఉండటం వలన ఆరోగ్యము ఎలా ఉండాలి అని ఆలోచిస్తారు. ఎవడో సోదగాడు వచ్చి నీకు ఇది ఉండకూడదంటే అప్పుడు దానికి అడ్డంగా గోడ కట్టుకుంటారు. అయి మూల ఉండకూడదు నీకు, లేకపోతే అది ఉండాలి ఇది ఉండాలి అంటే వాడి మాటలు వింటారు. అది ఏ విధంగా మంచిది అది చూసుకోవాలా. ప్రభు అయితే సమస్తం చక్కగా నిర్మించినాడు. భూమిని, ఆకాశములలో మరి తన మాటను బట్టియే ఈ భూమి పునాదులుగా, ఆయన మాటయే పునాది. భూమికి పునాది వేసినవాడు ఆయనే. మరి ఎక్కడ వేశాడు ఈ పునాది భూమికి? ఈ రోజుల్లో అందరికీ తెలివచ్చింది. ఆ యొక్క ఖగోళ శాస్త్రజ్ఞులు ఆకాశంలోకి వెళ్ళి ఇదిగో మన భూమి అని చెప్పి బ్లూ ప్లానెట్ని చూపిస్తున్నారు. ఎంతో దూరం వెళ్ళిపోయి భూమి ఇదిగో, మన చంద్రుడు ఇదిగో, సూర్యకుటుంబం ఇదిగో, ఈ గ్యాలక్సీ అంతా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎక్కడో ఒక స్థలం లేదు దీనికి, ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇదంతా చూస్తుంటే ఈ భూమి మీద కొంచెం భూమి ఇంత అడుగు వదులుకుంటే ఇష్టపడతలేదు మనం, కానీ ఇదంతా ఎక్కడ పోతుందో వెళ్ళిపోతుంది. ఒక దినానికి నాశనం కొరకు వెళ్ళిపోతుంది. మరి ఇంత చక్కని సంగతులు మన కొరకు నియమించినప్పుడు దేవుని ప్రజలు దేవుని మీద మన మనస్సు పెట్టుకుని ఆయనను స్తుతించవాలను. చూడండి 3వ వచనంలో ఏం చెప్పాడు? మహోన్నతుడా, నీ నామమును కీర్తించటం మంచిది. ఎందుకు మంచిది? సో నీ కార్యాలు బట్టి నువ్వు ఎలా చేసావు కాబట్టి నేను ఈ రోజుని ఎంతగా సంతోషంగా ఉన్నాను. నీ చేతి పనిని బట్టి నాకు ఎంతో ఆనందంగా ఉన్నది. నీ ఆలోచనలు నా యెడల ఎంత గంభీరంగా ఉన్నాయి. అయితే 6వ వచనంలో సో అవివేకులుగా ఉన్నారు అనేకులు, పశుప్రాయులుగా ఉన్నారు. అయితే వారు భక్తిహీనులైన వాళ్ళు అలాగ పశుప్రాయులు అవివేకులుగా ఉన్నారు. వాళ్ళు ప్రస్తుతాన్ని చిగురుస్తారు. వారు ప్రభుని స్తుతించరు, వారు ప్రభుకి ప్రార్థన చేయ అవసరం లేదు అన్నట్టుగా ఉంటారు. భక్తిహీనులు వాళ్ళు పుష్పిస్తారు, వర్ధిల్తున్నట్టుగానే ఉంటారు. కానీ 8వ వచనం, ఎవరు ఎలా పోయినా భక్తిహీనులు ఎట్లా పైకి చిగురుస్తున్నట్టున్నా దేవుని బిడ్డగా మనం గుర్తించాల్సింది, ప్రభా నీవే నిత్యము మహోన్నతుడు. మరి ఇంత గొప్ప దేవుడు, ఇంత ధన్యుడగు దేవుడు, ఆయనకి శత్రులేటి? 9వ వచనం,
ప్రభు శత్రువులు ఎవరున్నారు? దేవునికి ఎవరైనా శత్రువులు చెయ్యెత్తగలరా? అయితే ప్రభు మనసుకు విరోధులు ఉన్నారు. ప్రభు తలంపులు, ప్రభు ఆలోచనలకి విరోధ భావం కలిగిన వాళ్ళు ఉన్నారు. దేవుడు ఆశీర్వదించినప్పుడు అక్కడ శత్రువు కూడా ఉన్నాడు. దేవుడు అబ్రహాముని నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, నీ మూలంగా, నీ సంతానం మూలంగా భూలోకంలోని సమస్త వంశములు ఆశీర్వదింపబడిన. నిన్ను శపించేవారు శపించబడతారు, నిన్ను దూషించేవాడిని నేను శపిస్తాను. అంటే దేవుడు ఆశీర్వదించిన వారిని శపించేవాళ్ళు దేవుడేమో ఆశీర్వదించుటకు ఏర్పరచుకున్నాడు, దేవుడు రక్షించుటకు ఏర్పరచుకున్నాడు. అయితే అబ్రహాముని శపించేవాళ్ళు ఉన్నారు. మరి రెబెకాను తీసుకెళ్ళేటప్పుడు ఆ పిల్లని ఇస్సాకు దగ్గరికి అబ్రహాం ఇంటికి తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ ఊరు పెద్దలందరూ, గ్రామస్తులందరూ, ఆమె స్వజనులు అందరూ ఆమెను దీవించి లేక ప్రార్థన చేసి పంపిస్తున్నారు. అమ్మ, నువ్వు వేలకి తల్లి వాగుతావు, నీ సంతతి వారు ఏమన్నారు? నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరచుకుంటారు. పగవాళ్ళు ఉన్నారు. ఆస్వాదింపబడుతున్నావు, అయితే పక్కన పగవాళ్ళు ఉన్నారు, ద్వేషించేవాళ్ళు ఉన్నారు. మరి ప్రభుని రక్షించుటకు ఏర్పరచుకున్నాడు, వారిని ఆస్వాదించుటకు తీసుకుని వెళ్తున్నాడు. బిలాం కనులు చూస్తున్నాయి వాళ్ళకి చెడుగు పెట్టడానికి. మరి దేవుడు తన ప్రజలను ఆశీర్వదించుటకు ఏర్పరచుకుని ఉండగా మరి శత్రువులు ఉన్నారు. అందుకే మరి ఇక్కడ చెప్తున్నాడు, యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామం కీర్తించడం మంచిది. ఇక్కడ వాద్యములతో, స్వరమండలము, సితారాలతో, గంభీర ధ్వని గల సితారాతో ప్రచురించడం మంచిది. అంతేగాని ఈ పాటలు పెట్టి కయ్యను సంతతిలో వాళ్ళు పాడినట్టుగా స్థానిక సితారాలతో డ్యాన్సులు కాదు, అన్యజనులు పాడేటువంటి రసవంతమైన పాటలు కాదు. అది మన ప్రభుని గురించి భయభక్తులతో హృదయపూర్వకంగా స్తుతి ఆరాధన కీర్తనలు పాడటం మంచిది. దాన్ని బట్టి మనం ప్రభు మన చుట్టూ ఒక దుర్గంగా ఏర్పరుస్తాడు. మన స్తుతులపై ఆయన ఆశీనుడై ఉన్నాడు. మరి ఎక్కడనే దేవుని పిల్లలు అతిశయించవచ్చును. చూడండి 10వ వచనం. సో దేవుని స్తుతించేటి వాళ్ళు మరి ప్రభు అటు వారి అతిశయాస్పదంగా ఉన్నాడు ఆయన, వారు తలెత్తుకునేటట్టుగా ఉన్నాడు. అయితే ఈ వీళ్ళు అయితే శత్రువు అయితే 11వ వచనం. సో నా కొరకు పంచిన వారి గతి, నాకు విరోధంగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినపడినం. అయితే 12వ వచనంలో అది ప్రభు ఆస్వాదించిన వారు, ప్రభుపై విశ్వాసం ఇచ్చిన వారు మరి ఉచితంగా నీతిమంతులుగా చేయబడ్డారు. మరి యూదుడైనను అన్యజనులైనను, మొదట యూదులకును విశ్వసించే వారిలో మొదట యూదులు, తర్వాత అన్యజనులు కూడా. సో ఎందరైతే తన యందు విశ్వాసం ఇచ్చారో వారందరికీ నిత్య జీవం ఇచ్చినాడు. మరి తన యందు విశ్వాసం ఇచ్చేవారు ఉచితముగా ఆయన రక్తం చేత పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా ఎంచబడుచున్నారు. కాబట్టి మరి అలాగిన క్రీస్తునందు విశ్వసించిన మీరు మరి ఆయన దృష్టికి నీతిమంతుల యొక్క పట్టిలోకి మీరు తీసుకురాబడ్డారు. మరి మీరు విశ్వసించారో లేదో చూసుకోండి. ఒకవేళ మీరు ఆయన విశ్వాసం లేని వారైతే దుష్ట హృదయం అన్నాడు. విశ్వాసం లేని దుష్ట హృదయం, దుష్టులు వాళ్ళు, ఇంకో మాటలో భక్తిహీనులు. అటువారు దేవుని ప్రజలతో పాలి లేదు, పరిశుద్ధుల యొక్క శ్వాసంలో పాలి లేదు. చూడండి, మొదట ఆదాము హవ్వలు విశ్రాంతిని అనుభవించారు. వారు దేవుని ఆరాధించినంతసేపు, ఆయన విశ్రాంతిలో ఉన్నంతసేపు వారు ఎంతో నెమ్మదిగా
ఎంతో ఆనందంతో ప్రభు చేసిన కార్యాలన్నింటినీ దృష్టించి, ప్రభా ఇంత గంభీరమైన రీతిగా నువ్వు చేశావు అని దేవుని ఆరాధిస్తూ స్తుతించి వచ్చారు. కాలక్రమంలో మరి ఆదాము ఈ సృష్టిలో అనేక జీవం గల ప్రాణములన్నింటినీ ఆయన పరిశీలిస్తూ వచ్చినాడు. ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా శోధించే కొలది, తాను పరిశీలించే కొలది ఆశ్చర్యకరమైన సంగతులు, జంతువులలో ఆయనకి అనేక సంగతులు కనపడుతున్నాయి. తాను ప్రతి ఏ జీవం తన ఎద్దకు వచ్చినాయో వాటిని పరిశీలించాడు. వాటన్నిటికీ ఆయన ఏం చేశాడు? పేర్లు పెడతామన్నాడు. సో పెద్ద శాస్త్రవేత్త, అతను మించిన శాస్త్రవేత్త ఇంకా ఎవడు లేడు. మరి గొప్ప శాస్త్రవేత్త ఆదాము, ఆది మానవుడు. ఈ సైంటిస్టులు అంటారు ఆది మానవులకి తెలివి లేదు అని. అయితే ఆదామావలకి దేవుడు ఎంత సంపూర్ణ జ్ఞానంతో నింపి ఉన్నాడు. అయితే ఈ జ్ఞానంలో మరి ఎక్కడ శ్రద్ధ చేశారో వీళ్ళు, ఎక్కడ విశ్రాంతిని అనుసరించకుండా తప్పిపోయారో అది మామూలు అయిపోయింది. చూడండి, వివాహం అయిన మొదటి దినాల్లో భార్య భర్త ఎడల ఎంతో గౌరవం కలిగి ఉంటుంది. అలాగే భర్త భార్య ఎడల ఎంతో పట్టింపు కలిగి ఉంటాడు. కాలక్రమంలో బిడ్డలు కలిగాక, చాలా దినాలు అయ్యాక ఏం చేస్తాయి? ఏమయ్యా, అది మాదిలోనైతే ఏమండి అయ్యా అయ్యా అనేది, తర్వాత ఏమయ్యా, తర్వాత ఒరే అంతవరకు వెళ్ళిపోతారు. నన్ను ఎవరు అనలేదు, మిరియం అనలేదులే, అక్కడ విన్నాను నేను అలా చేసిన వాళ్ళు. బిడ్డలకి సరైన రీతిగా చూడక, పిల్లవాడు ఏడుతుంటే చూస్తున్నావా అని భర్తను తిడతారు. సో మొదట్లో ఉన్న ప్రేమ, అణుకువ, భయము, భక్తి కాలక్రమంలో తగ్గిపోయింది. మొదటి ప్రేమను కోల్పోయినారు. ఆదామావలు కూడా బహుశా తప్పి ఉంటారు. ఈ సృష్టినికి వచ్చిన, ఆ జీవానికి వచ్చిన శోధన పరిశీలన చేస్తుండగా బహుశా అది ఈయన టైం వచ్చిందేమో, ఆ జంతువు ఆ టైంలో అది ఎట్లా సంభవిస్తుంది, అది ఏం చేస్తుంది, దాని గురించి ఎలాగా తన శరీరంలో మార్పులు వచ్చినాయి, తన మనసులో ఎట్లా జరుగుతున్నాయి అన్నీ అన్వేషిస్తున్నాడు. బహుశా ఇలాగా అవ్వమ్మ, ఏమండి ఈరోజు మనము దానిమ్మ పండ్లు తిందాం, లేకపోతే ఈరోజున ఫలానా ఫలం తిందాం, మరి రండి, నేను ఇక్కడ చాలా బాధ్యతలో ఉన్నాను, నేను దీన్ని అన్వేషిస్తున్నాను, నువ్వు పోయి పట్టరా పో అని ఒంటరిగా వదిలేశాడు. రైట్ టైం చూసుకున్నాడు మోసగాడు. ఎప్పుడా విరోధం, ఎప్పుడా అని చెప్పి చూస్తూ ఉన్నాడు అనేక దినాల నుంచి. దేవుడి కళ చేసిన భూజంతువులలో సర్పము దేవుడే దేవుడు వాడిని కూడా చేశాడు, దేవుడు దాన్ని కూడా నియమించాడు. సో ఈ జ్ఞానాన్ని మనం ప్రశ్నించలేం. దేవుడు అందులో కూడా జ్ఞానం కలిగి ఉన్నాడు. సరే, ఇవన్నీ ప్రభుకు తెలుసు. మరి ఎలాగా భూమి మీద శాపం వచ్చి పడిందో, ఎలా భూమి మీద నష్టం వచ్చి పడిందో మరి చూడండి. తర్వాత ప్రయాస ఎక్కువైపోయింది. అవ్వకి ప్రయాస అయిపోయింది. వేదన పడతావు, ప్రయాస పడతావు, బిడ్డలను కంటావు. ఇంకోటి, నీవు భూమి మీద నీకోసం గచ్చ పొదలు, ఏమేంటి ఇంకా ముండ్ల తుప్పలు వస్తాయి, గచ్చ పొదలు వస్తాయి. తర్వాత వాటిని సేద్యం చేసి నువ్వు భూమి పంట తింటావు, చెమట ఊడిస్తావు, చెమట వచ్చేసింది. సో అండి, దేవుని ఆరాధించుట కోల్పోయినప్పుడు ప్రయాస, దినమంతా పని. తర్వాత దేవుని ప్రజలు, అబ్రహాం సంతానం ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఐగుప్తులో రెస్ట్లెస్. ఆ ఫరో అన్నాడు, మీరు రెస్ట్ కోసం కొద్ది దినాల కిందట అనేవారంట పనివారు. వీళ్ళు మందిరానికి ఎందుకు వెళ్తారంటే నిద్రపోతాకి వెళ్తున్నారా. కూలి పని మానేసి ఎందుకు వెళ్తారు ఆరాధనకి? నిద్రపోతాకి పోతారు. నిజమే, పాపం 6 రోజులు కష్టపడతారు,
మరి ఆదివారం వచ్చేసరికి కొంచెం రెస్ట్ వస్తుంది, పాటలు పాడేసరికి నిద్ర వచ్చేస్తుంది. మరి అన్యజనులు ఎటకారం చేసేవారట, నిద్రపోతాకి వెళ్తారు వాళ్ళు అని, ప్రార్థన అని పేరు చెప్పి నిద్రపోతాకి వెళ్తారని. సో అలాగనేవారు. కానీ ప్రభు తన ప్రజలు తన సన్నిధిలో విశ్రాంతి పొందాలని ఫరో అన్నాడు, మీరు సోమరులు. చూడండి నిర్గమకాండంలో వాళ్ళు అడిగారు, మోషే అహరోన్లు పెద్దలు కలిసి ఫరో దగ్గరికి వెళ్ళి, మా దేవుని సేవించుటకు దేవునికి బలి అర్పించుటకు మేము అరణ్యంలోనికి వెళ్తాము, మరి మమ్మల్ని పోనిమ్మని ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు అని చెప్పినప్పుడు వాడన్నాడు, యెహోవా ఎవడో నేను అతని మాటిని పంపటానికి అని చెప్పి వాడు అతిశయముగా మాట్లాడినాడు. అప్పుడు వీళ్ళు తగ్గించుకున్నారు, హెబ్రీల దేవుడు మమ్మల్ని పొమ్మని చెప్పాడు, లేకపోతే ఆయన మా మీద పడి హాని చేస్తాడేమో, ఇదివరలో ఆజ్ఞాపిస్తున్నాడు ఇశ్రాయేలు దేవుడు అన్నాడు. ఇప్పుడు హెబ్రీలు దేవుడు, హెబ్రీలు ఐగుప్తులో హేయమైన వారు అలా చెప్పుకున్నారు, తగ్గించుకున్నాను లేదు, ప్రభు యొక్క ఘనతను బట్టి చెప్పినాను, వాడు లోబడలేదు. వాడు ఏం చెప్పాడు, ఇదిగో 5వ వచనం, 5వ అధ్యాయం 5వ వచనం, తమ బరువులను విడిచి తీరికగా, ఇంగ్లీష్ 5వ వచనం, వాళ్ళ మీద బరువులు లేకుండా మీరు రెస్ట్ ఇచ్చేస్తున్నారని చెప్పి తన దాసులకు చెప్పి, మీరు వాళ్ళని తీరిగ్గా ఉండొచ్చొద్దు, రెస్ట్లెస్గా చేయండి, పని చెప్పండి. వాళ్ళు ఖాళీగా కూర్చుంటున్నారు, వాళ్ళు తమ దేవునికి ఆరాధిద్దామని వెళ్తామంటున్నారు, వాళ్ళు తీరిగ్గా ఉండొచ్చొద్దు. చూడండి, లోకాధిపతి తీరికగా ఉన్నవాడు రెస్ట్లెస్గా ఉంటాడు, వానికి నెమ్మది లేదు, వాడు మనలను నెమ్మదిలో ఉంచనివాడు. మరి ఇంకేమన్నాడు, మీ సోమరిపోతులు అన్నాడు. 8వ వచనం, వారు సోమరులు తమ దేవునికి మొరర్పించడానికి సెలవు అడుగుతున్నారు. రెస్ట్ కావాలంట వాళ్ళకి, వీళ్ళైతే రెస్టే. అయితే అది అపవాది యొక్క మనసు. మరి ఆదామావలు రెస్ట్లెస్ అయిపోయారు, ప్రయాస చెమట అన్నీ ఎక్కువైనాయి, మరి నెమ్మది లేదు, విశ్రాంతి లేదు. అలాంటి సమయాల్లో ప్రభు వారిని విడిపించి అరణ్యానికి తీసుకుని వచ్చి విశ్రాంతి ఇచ్చాడు. ఆహారం కొరకు కష్టపడక్కర్లేదు, నీళ్ళ కొరకు పరిగెత్తక్కర్లేదు, ఎక్కడో చదువు కొరకు జ్ఞానం కొరకు ఏ యూనివర్సిటీలకి స్కూల్స్కి వెళ్ళక్కర్లేదు. వారిలో మంచి పైనుండి వచ్చిన దేవుని యొక్క శాస్త్రము, ధర్మశాస్త్రము మోషే అహరోనుల ద్వారా వారికి నేర్పించబడింది. పరిశుద్ధత, క్రమము, నియమము అన్నీ వారికి నేర్పించబడ్డాయి. వారు రెస్ట్కి వచ్చారు. ఈ రెస్ట్లో సైతం అనేక మంది దేవుని స్తుతించలేదు, వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. 107వ కీర్తనలో చూడండి, ఇక్కడ భక్తుడు ప్రార్థిస్తున్నాడు ఏమని, 107లో ఇశ్రాయేలీయులు అందురుగాక. చూడు మొదటి వచనం, యెహోవా విమోచించిన వారు సో మొదట ఐగుప్తుల నుంచి విమోచించబడ్డారు. తర్వాత మళ్ళీ వాళ్ళకి రెస్టింగ్ ప్లేస్ ఇచ్చినాడు. వాళ్ళ కట్టని ఇళ్ళు, నాటని తోటలు,
మరి చక్కగా 400 సంవత్సరాలు ఆ కనానీయులు ఆ ల్యాండ్ అంతటినీ మరి సేద్యం కొరకు సిద్ధం చేశారు. పెద్ద పెద్ద బండలను తొలగించారు సేద్యపు నేలలలో. మరి పెద్ద పెద్ద చెట్లను తుప్పలను తీసేసి కాలువలను తవ్వారు. ఇవన్నీ ఎవరు చేశారు? ఇశ్రాయేలీలు కాదు. ఎవరు చేశారు? ముందుగా కనానీయులు పోయారు అక్కడికి. అబ్రహాం వెళ్ళారు. ఆ వాగ్దాన దేశము అబ్రహాంకి దేవుడు ఆ దేశాన్ని ఇచ్చాడు. కానీ ఆ తర్వాత అక్కడ కనానీయులు కూడా ఉన్నారు, ఆల్రెడీ అక్కడ చేరున్నారు. ఈ కనానీయులు ఎవరు? కనాన్ ఎవడు? అదే ఎవరు? నోవహు మనవడు, హాము యొక్క సంతానం. హాము మరి తన తండ్రికి తన అపహసించినప్పుడు తాను మేల్కొన్నాక హాము చేసింది వినపడింది. తర్వాత యాపెతు షేము కలిసి ఎలా కప్పారో అది చూశాడు, అది విన్నాడు. అప్పుడు హాము కుమారుడు కనాన్ని శపించినాడు. అప్పటికి ఆ పిల్లవాడు మరి చాలా తెలివైన వాడిగా, అందరిలో చురుకైన వాడిగా, లేక సామర్థ్యం కలిగిన వాడిగా, ప్రజల్ని గదాయించేవాడిగా, తనకు అక్కర్లేంటో తీర్చుకునేవాడిగా ఉండి ఉండొచ్చు. వాడు చురుగ్గా ఉండి ఉండొచ్చు. కొద్దిమంది తాతలు నేను చూశాను. వాళ్ళలో కొద్దిమంది పిల్లల్ని, పెద్దవాళ్ళని దగ్గర చేర్చుకుంటారు. ఒక్కొక్క పిల్లల్ని దగ్గర రానిరు. నీకు లేదు అధికారం పో అంటారు. వాడు ఏదో తాత తాత అని వచ్చి వెనకాల వస్తూ ఉంటాడు. నో 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 యు గో, వద్దు రావద్దు. అయితే తాను ప్రేమించే పిల్లల్ని మాత్రం దగ్గరెట్టుకుంటారు. దగ్గరెట్టుకున్న పిల్లలు ఏమవుతారు తెలుసా? వీళ్ళకి గారం ఎక్కువైపోద్ది, వీళ్ళే బలహీనలు అవుతారు అన్నిట్లో. ఎవరినైతే తోసేస్తారో వాళ్ళే గొప్ప అవుతారు. బహుశా వాళ్ళే గొప్ప వాళ్ళు ఎలాగ అయిపోతారు కాబట్టి ఈ బలహీనలు వీళ్ళు ముందుగా ఎరిగి దగ్గరికి చేర్చుకుని ఆదరించుతారేమో. వాళ్ళకి ఏమైనా అంటే తాతయ్య వాళ్ళ అతిశయం. సో ఇక్కడ ఈ పిల్లవాడు అందరిలో స్పీడ్గా ఉండొచ్చు, కానీ నోవహు అన్నాడు కనాను దాసుడగును అన్నాడు. సో షేము ఆస్వాదింపబడిన గాక అన్నాడు. సరే, ఎవరి కోసం కనాను దాసుడయ్యాడు? దాదాపుగా 400 సంవత్సరాలు ఆ సంతానము ఆ దేశం అంతటినీ, ఆ కొండలు, లోయలు, అక్కడ ఏర్పడిన తుప్పలు, రాళ్ళు అన్నీ తొలగించి సేద్యంగా ఉండినట్లుగా రెడీ చేశారు భూమిని. మరియు అక్కడ పెద్ద భవనాలు కట్టారు, అనేక కోటలు కట్టారు, పట్టణాలు కట్టారు. ఇప్పుడు 400 సంవత్సరాలు దాదాపుగా ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో మరి దాసులుగా ఎంచబడ్డారు. అక్కడి నుండి వారిని దేవుడు విడిపించి జ్ఞానం నేర్పించి ఇప్పుడు విశ్రాంతిలోనికి తీసుకొచ్చారు. కట్టని ఇళ్ళు, నాటని తోటలు, మరి ఎంత సంతోషంతో విద్య నేర్పించి శాస్త్రాన్ని నేర్పించి ఆ ల్యాండ్లో పెట్టాడు. వారి ఎదుట బలమైన రాజులు పరారైపోయారు. కందిరీగలు తోలేసినాయి అటు వారిని, బలమైన వాళ్ళని. మరి మరి ఏం ఉపద్రవం కనపడేదో ప్రజలు పారిపోయేవారు, వీళ్ళు మిడతలాగా ఉన్నా కానీ. సో ఆ రీతిగా దేవుడు తన ప్రజలకు విశ్రాంతినిచ్చాడు. ఆ విశ్రాంతిలో వాళ్ళు దేవుని ఆరాధించేది పోయి వాళ్ళు విశ్రాంతిని మీరారు. దేవునితో సాంగత్యము, దేవుని ఆరాధించడం మర్చిపోయారు. దానిని బట్టి వాళ్ళు మళ్ళా ఇతర దేశముల యొక్క ప్రజలకి దోసలైనారు. వారి కష్టార్జితం వారు దోచుకుంటూ వచ్చినారు. తర్వాత మరి కొన్నిసార్లు రెన్యూగా చేయబడ్డారు. సమూయేలు దినాల్లో, మళ్ళీ దావీదు దినాల్లో, సొలొమోను దినాల్లో, తర్వాత మళ్ళీ నెమ్మదిగా మరి అక్రమం లోపలికి వచ్చింది. దేవుడు నియమించిన విధులను నిర్లక్ష్యం చేశారు, ధర్మశాస్త్రాన్ని త్రోసివేసినారు, దేవుని బలిపీఠములు త్రోసివేసినారు. అందుని బట్టి
వేరే రాజులు వాళ్ళ మీద ఏలికలైనారు. నెబుకద్నెజరు దినాలకైతే ప్రజలు మళ్ళా చెదిరిపోయారు. సో కాబట్టి ఆయా స్థలాల్లో చెదిరిపోయిన వారిని మళ్ళా ప్రభు సమకూర్చి మరి వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? సమకూర్చిపడినప్పుడు యెహోవాను స్తుతించవలెను. ఇక యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉంటుంది. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వాళ్ళు మరి ఎక్కడి నుంచి సమకూర్చబడినాను వారు ఆ మాట పలకాలి. చూడు 107:3 సో మరి ఆ పాట పలికారు వాళ్ళు. దేవుడు దయగలవాడు, కృపగలవాడు, ఆయన కృప నిరంతరం ఉండును అన్నారా వాళ్ళు? వాళ్ళు అంటమే కాదు, నువ్వు అంటున్నావా దేవుడు నా ఇళ్ళ దయ చూపిస్తున్నాడు అని చెప్పగలుగుతున్నావా? దేవుడు నాకేదో చేయలేదు, ఇక్కడ నీళ్లు లేవు, సవిసారం లేని మన్నా, నీళ్లు లేవు, పప్పులు లేవు, చేపలు లేవు, ఉల్లిపాయలు లేవు, ఎందుకు మమ్మల్ని చావటాగా తీసుకొచ్చావు అని చెప్పి ఎవరు తీసుకొచ్చారు వాళ్ళని? దేవుడు తీసుకొచ్చాడా మోషే అహరోన్లా? దేవుని నోటి మాటను బట్టి వారు నడిపింపబడ్డారు. అయితే మరి దేవుడు ఎన్నో సంగతులు మనకిచ్చాడు. మరి ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి మరి మనందరి కొరకు చేయాల్సిన ప్రాయశ్చిత్తం అంతా చేసి ఉన్నాడు. ఆయన సిలువలో ప్రాయశ్చిత్తం చేశాడు. నీ దోషములన్నిటి కొరకు శిక్ష, నువ్వు పొందవలసిన వేదన, బాధ, రోగము యొక్క బాధ, నీవు తృణీకారం పొందాలి, నువ్వు శిక్షించబడాలి, నువ్వు అవమానపరచబడాలి, నువ్వు తీర్పులను మరి దోషమని నిలబెట్టబడి అపరాధిగా ఎంచబడాలా. అలాంటి నిన్ను ఆయన తన యొక్క రక్తం ద్వారా ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన శిలువలో చనిపోతూ మరి గట్టిగా చెప్పాడు. ఏమని? తండ్రి, నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను, బిగ్గరగా చెప్పాడు. మరి దాని ముందు సమాప్తం అని చెప్పాడు. ఏంటి సమాప్తం? ఏమైతే చేయాలో ప్రాయశ్చిత్తం సమాప్తం. చూడండి, సృష్టి పని అంతా సమాప్తం చేశాక ఆదాము హవ్వలు పెట్టాడు. అలాగే మరి దేవుడు విశ్రాంతి ఇస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు ప్రభు మన పాపం నుండి మనల్ని విడిపించడానికి, మన అతిక్రమల శిక్ష అంతటిని తీసివేయటకు ఆయన చేయవలసిన పని అంతా లేఖనాలన్నీ నెరవేరినట్లు చూసుకుని సమస్తం చేసి సమాప్తం చేశాడు. అది ప్రభు చేసిన పని. ఇప్పుడు ఆయన చేసిన పనిలోనికి మనం రావాలి. ప్రభా, నీవు నా పాప విమోచన కొరకు చేసిన ప్రాయశ్చిత్తం పని అంతటిని బట్టి ఉన్నారు. వారిని ఆయన మరి సమాధి నుండి తిరిగి లేపబడినవాడై మనందరి పక్షంగా తండ్రి కుడి పార్శ్వన ఉన్నాడు, ప్రాయశ్చిత్తం చేయించు ఉన్నాడు. ఆయన మనందరి దోషములన్నిటికీ ప్రాయశ్చిత్తం చేయొచ్చు, నిత్యం విజ్ఞాపన చేయుచున్న ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలా? ఏం చేయాలి ఇప్పుడు? నాకు అది లేదు ఇది లేదు అంటాం కాదు. ప్రభు ఏమి ఇవ్వలేదు నీకు? ఎన్ని సంగతులు నీకు ఇచ్చినాడు. 8 రోమేయులకు 8:32 చూడు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను మహింపరచుటకు ఏర్పరచుకున్నాడు. నిన్ను మహింపరచుటకు, నిన్ను గణపరచుటకు ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఇన్ని సంగతులు ఏర్పరచుకుంటే ఎందుకు సణుగుడు? ఎందుకు ఈ కలవరం? అయితే 8:32 సో ఇంత ప్రేమతో ప్రభు నేను ప్రేమించి తన కుమారుని ఇచ్చేసినప్పుడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకేడు? ఏమి ఇయ్యలేదు. ఆయన పరిశుద్ధ గ్రంథమును నీ చేతిలో పెట్టాడు. నీ తర్వాత పరిశుద్ధాత్మని, ఆదరణకర్తని నీకు ఇచ్చాడు. నీ కొరకు గొప్ప ఉన్నతమైన సంకల్పము కల్పించి మరి తన కుమారునితో సహవాసం చేయటకు ఏర్పరచుకున్నాడు. నేను నీతిమంతులుగా చేసి ఆ నీతిమంతులే లేక
పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యంలో పాలిభాగం పొందటానికి నిన్ను కూడా పాత్రలుగా చేశాడు. ఇన్ని సంగతులు చేస్తే ఎందుకు దేవుని స్తుతించట్లేదు? ఎందుకు సనుగుడు? కాబట్టి మరి దేవుని ప్రజలు అయితే ఇశ్రాయేలీయులు సణిగినారు, వాళ్ళు దేవుని స్తుతి చెల్లించలే. ఇక్కడ భక్తి 107లో చూస్తే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమును అని ఇశ్రాయేలీయులు అందరుగా కానీ ప్రార్థన చేస్తున్నాడు. మరి మనమైతే మరి దేవునికి యథార్థంగానే మరి దేవుని స్తుతి చెల్లించవలెను. ప్రభు మన కొరకు మరి మనం కట్టని నాటని ఆ యొక్క నూతన సృష్టిలోనికి ఆ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యానికి ఏర్పరచుకున్నాడు. ప్రభా, నన్ను కూడా నువ్వు ఏర్పరచుకున్నావా? నీకు వందనాలు ప్రభా. నేనైతే పాత్రుడని కాను. నువ్వు ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకొని ప్రభా నీకే మహిమ చెల్లిస్తున్నాను. నువ్వు మాత్రమే నన్ను విమోచించావు ఈ దురాత్మల యొక్క సమూహాన్ని నుండి, అంధకార శక్తుల నుండి, మరి ప్రయాసలన్నిటి నుండి నన్ను విడిపించావు. దురాత్మల సమూహం ఏం చేస్తాయి? ప్రేరేపిస్తాయి అవిధేయులైన వాళ్ళని. నువ్వు లే, అక్కడికి వెళ్ళి పని చేయి, ఈ పని చేయి, అది వాళ్ళకి ఇలా మాట్లాడు, వాళ్ళకి ఇలా అను. సో ఏ మాటలు పలుకుతున్నావు దాన్ని బట్టి వాళ్ళ మీదకి మళ్ళా ఉరొచ్చి పడుతుంది. వాళ్ళు ఇంకా కలవరంలోనికి పోతున్నారు అవిధేయతను బట్టి. అలాంటి దురాత్మల యొక్క సమూహాల నుండి విడిపించుటకై మరి ప్రభు ఇంత గొప్ప రక్షణను నీ వద్దకు తీసుకుని వచ్చాడు. కాబట్టి మరి ఆయనను స్తుతి చెల్లించకుండా ఉంటే మరి నీవు నీ సొంత దుర్గాన్ని కోల్పోయినావు, శత్రువు యొక్క అపాయంలో ఉన్నావు. అయితే ఆయన మంచిది కాబట్టి ఊరికి పెదవులతోనే పై మాటలు కాదు, దేవుని బిడ్డ యొక్క ఆరాధన యథార్థంగా ఉండవాలని, ఆత్మతో సత్యంతో ఉండవాలని. దేవుడు ఆత్మ, ఆయన ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించవాలని. ఇంకెలాగా ఆరాధించాలా? యథార్థంగా, నిజముగా రక్షణ పొందితే, నిజముగా ప్రభు ద్వారా నువ్వు ఆయన ఇచ్చాడు, నువ్వు స్వీకరించావో లేదో ఆ రక్షణను, ఆయన యొక్క నీడ నువ్వు ఆశ్రయించావో లేదో. ఆశ్రయించకపోతే ఇప్పుడైనా ఆశ్రయించి ఆయన నీడను ఆశ్రయించండి. నీ జల్దరు చెట్ల నీడ. చూడండి, పరమగీతంలో నా ప్రియుడు, నిజముగా ప్రియుడిగా, ప్రభు నీకు ప్రియుడిగా నువ్వు కలిగి ఉన్నావా? అలాగైతే ప్రభుని ఆరాధించు. పరమగీతము ఎస్ 3వ వచనం. సో ఈ ప్రాణప్రియుడు అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లా ఉన్నదో. ఈ జల్దరు అంటే యాపిల్ ట్రీ. యాపిల్ అన్నది ఆదరణకు సాదృశ్యం. ఎక్కడైనా సరే మనుషులు ముళ్ళుగా ఉన్నారు. చూడండి ఎట్లా ఉన్నారు. 2వ వచనం. చూడండి, లోకము సీనాయి అరణ్యం వంటిది, బలురక్కసి చెట్లు కలిగిన అరణ్యం అది. అందులో దేవుడు తన ప్రజలను విమోచించిన ప్రజలు అందులో ఉన్నారు. ఏ ముళ్ళు గుచ్చుకోకుండా విశ్రమం. ఏ ఐగుప్తుడు కేకలు వినపడవు అక్కడ. ఏ ఐగుప్తీల రథాలు, అధికారుల రథాలు అక్కడ వినపడవు శబ్దం. ఏ గుర్రం పరిగెత్తేది అక్కడ వినపడదు. ఎక్కడ దాకో అక్కర్లేదు. సో వారిని మేఘం క్రింద వారిని భద్రపరిచాడు, తన రెక్కల నీడ వారిని కాపాడినాడు. అలాగే ఇప్పుడు విమోచించబడిన నిన్ను కూడా మరి ఎవనికి భయపడక్కర్లేదు, ఏ దురాత్మకును భయపడక్కర్లేదు. లేకపోతే దురాత్మకును భయపడాల్సి వస్తుంది. బిలాము కన్ను చూసిందంటే పడిపోతావు. వాడి కళ్ళు చెడ్డయి, దుష్టుడు, మంత్రగాడు, వాడు మోసగాడు, వాడు డబ్బు తీసుకుని చెడుగు పెట్టినాడు, ఇశ్రాయేలీయులకి చెడుగు పెట్టకే వచ్చినాడు.
వాడు దుష్టుడైన ప్రవక్త. వాడు అన్నది జరుగుతుంది, నిజమే. అయితే వాడి కన్నుల నుంచి సంఘాన్ని కాపాడినాడు ప్రభు. ఎక్కడో కొట్టినాడు వాడు. వీళ్ళ అశ్రద్ధ వలన వాడి దృష్టి పడింది. ఆ నష్టం కూడా అనుభవించారు. దాదాపు 24,000 మంది పోయారు. వాడి చూపులో 24,000 మంది చచ్చిపోయారు. సో వాడు చెప్పిన ఆలోచన ఆ ఇశ్రాయేలీయుల మధ్యలోకి వచ్చేసింది. బిలాము బోధ లోపలికి వచ్చేసింది. సో ఎంత నష్టం! వారు ప్రభుని ఆరాధించకపోవటాన్ని బట్టి, దైవ క్రమంలో లేకపోవటాన్ని బట్టి, ఆ నీడను విడిచిపెట్టి బయటపోయినందుకు వాళ్ళు అలా నష్టపోయారు. వాళ్ళే కాదు, నేడు నువ్వు కూడా ప్రభు యొక్క నీడ కింద లేకపోతే, ఆయన యొక్క అనుగ్రహించే ఆ నీడ యొక్క సౌఖ్యాన్ని గురించి కృతజ్ఞత లేకపోతే మనం కూడా అట్లే నశించుతాం. కాబట్టి ఇక్కడ ఈ అడవి చెట్లలో లేక ఈ బొలరక్కస్ చెట్లలో వల్లి పద్మం వలె ఎక్కడ కూడా ఏ ముళ్ళు గుచ్చుకుని ఆ రేఖలు పాడవలే. దాని సౌందర్యం, దాని మహిమ, పరిశుద్ధత ఎంత సౌందర్యవంతంగా ఆ యొక్క ఇశ్రాయేలీ యొక్క సంఘము ఆ యొక్క మందిరం చుట్టూ ఉన్నారు, వెడిసినారు. మరి ఇక్కడ ఈ ప్రియురాలు అంటుంది, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను. అది ఎటువంటి ధన్యత! మరి ప్రభు నీ మీద తన ప్రేమను చూపిస్తున్నాడు. ఆయన క్రింద ఆదరణ, విశ్రాంతి ఉన్నది. కాబట్టి ప్రభా, నువ్వు నాకు విశ్రాంతి ఇచ్చావు. మరి ప్రభు మన కొరకు విశ్రాంతిని సిద్ధపరిచాడు. చూడండి, ఈ విశ్రాంతిని గురించి మొదట చూసాం. వాళ్ళు నష్టపోయారు, ఆదామావలు పోయారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో రెస్ట్లెస్గా ఉన్నప్పుడు అరణ్యములో విశ్రాంతి ఇచ్చాడు. తిండి గురించిన కంగారు లేదు, నీళ్ళ గురించిన కంగారు లేదు, జ్ఞానం గురించి ఎక్కడెక్కడికో పోక్కర్లేదు. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు అక్కడనే వారికి ఇచ్చినాడు. మరి వారిని దేవుడు వారి మధ్య ఉన్నాడు. ఎంత ధన్యత! వారు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. ఈనాడు దేవుడు నీకు కూడా అట్లా ఇచ్చినాడు. వారికంటే అధికంగా ఇచ్చినాడు. ఇశ్రాయేలీయుల కంటే అధికంగా దేవుడు నీకు ఇచ్చాడు. అదైతే మనకి భౌతికంగా కనపడుతున్న కొన్ని భద్రతలు. ఇప్పుడైతే అన్ని విధములా నీకు ఇవ్వబడిన భద్రత ప్రభు నీకు ఇచ్చాడు. కాబట్టి మరి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే వారికంటే నువ్వు ఇంకా ఎక్కువైన లెక్క చెప్పుకోవాల్సిన వాడు, నీ మీద భద్రత కోల్పోయిన వాడుగా ఉంటావు. కాబట్టి మరి యథార్థంగా, హృదయపూర్వకంగా ప్రభు నీకు ఇచ్చిన రక్షణ, విశ్రాంతిని బట్టి మరి నీ కొరకు సిద్ధపరుస్తున్న ఆ యొక్క అసలైన విశ్రాంతికి ఆ ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు. అది శాశ్వతమైంది. మరి అక్కడ యుగయుగాలు తనతో కూడా నిత్యుడగు దేవుడు, నిత్యమును ఆయనతో కూడా సహవాసం చేయటకై దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఆ విషయం ఎరిగి మరి కృతజ్ఞతాస్తుతులతో దేవుణ్ణి ఆరాధించు. ప్రభా, నీవే నన్ను విమోచించావు, నీవే నా రక్షకుడు, నీవే నా దేవుడు, నీవు మాత్రమే పూజనీయుడు. కాబట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను అని చెప్పి విశ్రమించాల. అది విశ్రాంతి దినము. మరి అది 7వ దినం. మరి ప్రభు తిరిగి లేచినాక మనము ఈ ఆదివారం ప్రభు యొక్క పునరుత్థాన శక్తిని బట్టి మనము ఆరాధించే ధన్యత ఉన్నది. మరి కొన్ని దేశాలు శుక్రవారం ఆరాధిస్తున్నారు, కొన్ని దేశాలు శనివారం ఆరాధిస్తారు. మరి ఇజ్రాయేలీలు శనివారం విశ్రాంతి దినంగా కలిగి ఉన్నారు. మరి ముస్లిమ్స్ శుక్రవారం కలిగి ఉన్నారు. మరి మనకి ఇప్పుడు ఆదివారం ఇవ్వబడింది. కొద్దిమంది దీన్ని దేవుని ఆరాధించట్లేదు. అయితే మనకు ఏ సమయమైనా, ఏ దినమైనా ప్రభుతో విశ్రాంతి. ఆయన మనకు నీడగా ఉన్నాడు. ఆయన మనకు శాశ్వతమైన దేవుడు. ఆయన రెక్కల నీడ మనకు ఆశ్రయం ఉన్నది, అక్కడ విశ్రాంతి ఉన్నది.
మరి అక్కడ ఏ ముళ్ళు గుచ్చుకోదు, ఏ చూపు నిన్ను గుచ్చేదు. బిలాము కన్ను, శత్రువుల కన్ను గుచ్చేస్తుంది, ఆ యొక్క సౌందర్యాన్ని పోగొట్టేస్తుంది. మరి ఆ దుష్ట కన్ను మీద పడుతుంది. అయితే జల్దర్ చెట్టు కింద నీడగా పెట్టాడు. తన ప్రేమను ధ్వజముగా, ఒక జయసూచనగా తాను పెట్టుకున్నాడు. కాబట్టి ఇంత కనికరమును, ఆత్మీయమైనవి, బహు వాస్తవమైనవి మనకిచ్చుంటగా దేవుని స్తుతించి ఆరాధించుదాం. వినపడేటట్టుగా మరి క్లుప్తంగా కొద్ది సమయం ప్రభుని ఆరాధించుదాం.